అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రమాదంలో బస్ ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు 35 మంది, డ్రైవర్లతో పాటు 37 మంది ఉన్నారు. వారిలో 9 మంది మరణించడం జరిగింది. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. పిల్లలైతే ఎటువంటి లేదు. వారికి పోస్ట్ మార్టం అనంతరం వారి వారి స్వస్థలాలకి తరలించడానికి వాహనాలు కూడా రెడీ చేశారు. ప్రభుత్వం వారికి ఆర్థిక సేవలు అందించేలా తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు కూడా, అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే ప్రధాని మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా స్పందించి ఖచ్చితంగా కుటుంబాలకి మా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు సంజయ్ రాణి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా మేము పార్టీ ఆఫీస్ కి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మినిట్ ఏమైతుంది, ఏంటి, అంత పరిస్థితి నిలబడగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడిగి మాకు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో మోతుగూడెం ఎస్ఐ గారికి ఇటు నుంచి వచ్చే ప్రయాణికులు ఈ యాక్సిడెంట్ని చూసి ఎస్ఐ గారికి కాల్ చేయగా ఎస్ఐ గారు నాకు కూడా కాల్ చేశారు. దీని మీద నేను ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ నిజంగా యాక్సిడెంటా లేదనేది జరిగిందో లేదనేది వెరిఫై చేసుకొని ఇక్కడికి 5:30 టైంకి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత లోపల ఉన్న క్షతగాత్రలు తీసుకొచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగా మొత్తం 9 మంది మరణించినట్లు ఐడెంటిఫై చేసి ఆ మృతులను కూడా చింతూరు ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసామండి. ఇందులో ఈ డ్రైవరు కంటిన్యూగా డ్రైవ్ చేయడం వల్ల, అలసిపోవడం వల్ల కానీ, లేకపోతే పొగమంచు కావడం వల్ల కానీ యాక్సిడెంట్ జరిగి ఉండదని చెప్పేసి మేము ప్రాథమికంగా అంచనా వేస్తున్నామండి. దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తుంది. కాదు